మీరు బ్లాక్ పెన్ ఆర్ బ్లూ పెన్ వాడచ్చు. ఎప్పుడైనా ఒక కంటిన్యూటీని బిల్డప్ చేయండి. ఆన్సర్స్ అన్నీ మీరు బ్లాక్తో రాస్తారా? ఆన్సర్స్ అన్నీ బ్లాక్తో రాయండి. మీరు హెడ్డింగ్లు పెట్టడానికి బ్లూ పెన్నును వాడతారా? అన్ని హెడ్డింగ్స్కి బ్లూ పెన్నే వాడండి. కొన్నిసార్లు హెడ్డింగ్ రాసేటప్పుడు బ్లూ పెన్ను, ఇంకా కొన్నిసార్లు హెడ్డింగ్ రాసేటప్పుడు బ్లాక్ పెన్నుని అట్లా వాడకండి. ఏదో ఒకే విధానాన్ని కంటిన్యూ చేయండి. ఓకే, క్వశ్చన్ నంబర్స్ అన్నీ బ్లాక్తో రాస్తారా? మీరు క్వశ్చన్ను కూడా రాస్తారా? రాయండి. క్వశ్చన్ నంబర్ వేయండి క్లియర్గా. ఓకే, మీరు క్వశ్చన్ను రాస్తే ఏదో ఒక పెన్నుతోనే రాయండి. కొన్నిసార్లు బ్లూ పెన్నుతో, కొన్నిసార్లు బ్లాక్ పెన్తో రాయకండి. పేపర్ దిద్దే వాళ్ళను కన్ఫ్యూజ్ చేయకండి. ఓకే, ఆ కన్ఫ్యూజన్లో ఫైనల్గా క్యాండిడేటే నష్టపోతాడు. మీ పేపర్ దిద్దే వాళ్ళని ఎంత కూల్గా ఉంచితే మీకు అన్నీ ఎక్కువ మార్కులు పడతాయి. మీ పేపర్ దిద్దే వాళ్ళని ఎంత కన్ఫ్యూజ్ చేస్తే అంత నష్టపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి అలా చేయకండి. ఓకే, అలా అస్సలు చేయొద్దు. మీ ఫస్ట్ ఆన్సర్ చూడగానే మీ పైన ఒక అభిప్రాయం ఏర్పడాలి. పేపర్ మార్కులు వేసే వాళ్ళకి వెరీ గుడ్, నైస్, తెలిసిందంతా ఎగ్జాక్ట్గా రాసేయండి అబ్బాయి. ఈ ఆన్సర్ షీట్ చూస్తే ఎక్కడ కూడా కాపీ చేసినట్టుగా లేదు, ఓన్ వర్డ్సే ఉన్నాయి. ఓకే, ఈ పిల్లాడు ఓన్గా రాసేటట్టున్నాడు. ఓకే, ఓన్గా నైస్గా ఒక ఆర్డర్లో పర్ఫెక్ట్గా స్టెప్స్ రాశాడు, వెరీ గుడ్ అని వావ్ అని ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసిన చూడు అక్కడనే అనిపించుకోవాలి. మీరు ఎక్కడైనా చిన్న చిన్న మిస్టేక్స్ మీరు చేసినా, క్షమించి మీకు మార్కులు వేస్తారు. ఓకే, హాఫ్ మార్క్ కట్ చేయాల్సిన సందర్భంలో కూడా ఏం చేస్తారు? క్షమిస్తారు. చిన్న చిన్న మిస్టేక్స్ని క్షమించి 4 మార్క్స్ ఉన్న దానికి 3.5 వేయకుండా 4 ఇస్తారు. ఎందుకంటే మీరు అంత నమ్మకాన్ని ఇచ్చింది కనుక, ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రాసి మీరు అంత నమ్మకాన్ని ఇస్తున్నారు కనుక చిన్న చిన్న మిస్టేక్స్ని క్షమించి మీకు ఫుల్ మార్క్స్ ఇస్తారు. అప్పుడు మీకు లాభం జరిగే అవకాశం ఉంటుంది. ఓకే, కాబట్టి ఇలాంటి అభిప్రాయాన్ని పేపర్ దిద్దే వాళ్ళకి కల్పించేటట్టుగా మీరు ఆన్సర్లు రాయడానికి ట్రై చేయండి, రాయాలి. ఓకే, జాగ్రత్తగా ఫుల్ కాన్సన్ట్రేషన్తో చేయాల్సిన పనులు ఇవి. ఓకే.